మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈద్గా రెహమానియా వద్ద ఎన్నో సంవత్సరాల ఆనవాయితీ ప్రకారం ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసే ఒక ఆనవాయితీ. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నారు. గతంలో అన్నట్టుగానే ఈద్గా రెహమానియాను ఆధునీకరణ చేసి మంచి వసతులు కల్పించి మైదాన ప్రాంతాన్ని ఇంకా విస్తరించి ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ మేయర్ గారితో పాటు డిప్యూటీ మేయర్ గారితో పాటు మిగతా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినాం. మహబూబ్ నగర్కు ఒక కల్చర్ ఉంది. హిందూ ముస్లిం క్రిస్టియన్లు కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి నడిచే ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి నేను మహబూబ్ నగర్ ప్రజలను కోరుకుంటా ఉన్నా. మన మధ్యలో విద్వేషాలు పెట్టడానికి, అగాధం పెంచడానికి చాలామంది కుట్రలు చేస్తూ ఉంటారు. మతం పేరు మీద, కులం పేరు మీద మహబూబ్ నగర్ ప్రజలను వేరు చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు, వదంతులు వ్యాపింపజేస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా ఏమాత్రం కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా గతంలో లాగా మన తాతలు తండ్రులు ఏదైతే వారసత్వాన్ని మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చిండ్రో ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు, హిందూ సోదరుడు, క్రిస్టియన్ సోదరుడు కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని చెప్పి మన పెద్దలు మనకి ఎవరైతే చెప్పినరో వారి మాటలను శిరసా వహిస్తూ అన్ని పండుగలను కూడా చాలా గొప్పగా జరుపుకుంటూ ఉన్నాం. మొన్ననే ఉగాది పండుగ చాలా గొప్పగా అందరం కలిసి జరుపుకున్నాం. ఈరోజు రంజాన్ పండుగను కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ప్రజా ప్రభుత్వం ద్వారా పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పి నిన్ననే బడ్జెట్లో రూపకల్పన జరిగింది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా అహర్నిశలు మా మహబూబ్ నగర్ పట్టణ ప్రజల, ముఖ్యంగా పేద ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకునే ప్రయత్నం మేము కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మా నాయకులందరం కానీ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్లోని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. రంజాన్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హిందూ ముస్లింలు కలిసి గొప్పగా అభివాదం చేసుకొని ఈ నెల రోజులు మొత్తం కూడా ఇఫ్తార్ విందులో పాల్గొని మత సామరస్యకు ప్రతీకగా నిలిచినటువంటి ఈ పండుగ గతంలో గంగా జమున తహజీబ్ అని చెప్పి నానుడు ఉండేది. మరి గంగా జమున తహజీబ్ మాదిరిగానే వినాయక చవితి వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, దసరా వచ్చినా అందరూ ముస్లింలు, హిందువులు కలుసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ సంస్కృతి తెలంగాణ వచ్చిన తర్వాతనే ఏర్పడింది. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ మత కళాలు జరిగేటివి, గొడవలు జరిగేటివి. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ అధికారికంగా రంజాన్ జరుపుకోవడం, తోఫాలు ఇవ్వడం, షాదీ ముబారక్ ఎన్నో కార్యక్రమాలు చేయడం, ముస్లింలకు కూడా అరే మాకు కూడా అందరితో సమానంగా ఉందనేటువంటి భావన కలిగేయడం వల్లనే ఈరోజు గొడవలు కాకుండా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ప్రశాంతమైన వాతావరణం నిర్మాణం జరిగింది. మరి ఇదే విధంగా కొనసాగి తెలంగాణ అభివృద్ధిలో అందరూ కూడా వాళ్ళ మతాలకు అతీతంగా పాల్పంచుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ, మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ పండుగ సందర్భంగా ఏరేటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రభుత్వం కూడా మరి వాళ్ళకు బట్టలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేయాల్సింది ఉండే. నెక్స్ట్ ఇయర్ అన్నా ఖచ్చితంగా ఇలాంటి పండుగలకు అందరినీ సమానంగా చూడాలని చెప్పి మీరు అందరూ కలిసిమెలిసి చూడాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.